చంద్రబాబు చేపట్టిన మీకోసం రథయాత్ర వైవిధ్యంగా ముందుకు సాగుతోంది. ఎక్కడికక్కడ ప్రజల సమస్యలను సావధానంగా వింటూ హామీలిస్తున్నారు. ఇవాళ గుంటూరు జిల్లాలోని గురజాల నియోజకవర్గంలో రథయాత్ర సాగనుంది. మీకోసం చైతన్య యాత్రలో భాగంగా చంద్రబాబు నిన్న రాత్రి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. గ్రామాన మహిళలు ఆయనకు మంగళహారతులిచ్చి స్వాగతం పలికారు. ఈ యాత్రలో అకాల వర్షాలకు నష్టపోయిన మిర్చి రైతులపై బాబు ప్రధానంగా దృష్టి సారించారు. తడిసిన మిర్చిని చూసి రైతులు ప్రాణాలు తీసుకుంటుంటే ముఖ్యమంత్రి వరుణుడికి దండాలు పెట్టుకుంటూ తిరుగుతున్నారని ఘాటుగా విమర్శించారు. రైతులు ఇబ్బందుల్లో ఉంటే వరుణ దేవుడికి శతకోటి దండాలని దండం పెట్టే పరిస్థితికి వచ్చాడు, పూజ చేసే పరిస్థితికి వస్తున్నాడు. తమ ప్రభుత్వం వచ్చాక మిర్చి రైతులను ఆదుకుంటామని, అంతవరకు నిబ్బరంగా ఉండాలని రైతులకు సూచించారు. వీళ్ళు చేయకపోతే ఒకటే చెప్తున్నాను, తప్పకుండా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 10 నెలల్లో వస్తుంది. ఈ మిరపకాయల కోసం ఈ వరదది తప్పకుండా మీకు నష్టపరిహారం నేను ఇప్పిస్తాను. ఈ రోజు మళ్ళా ఇప్పిస్తాను. రైతులకు కౌలుదారులకు ఇద్దరికి ఇస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం. అంతవరకు గుండె నిబ్బరం చేసుకుని ముందుకు పోమని మాత్రం మా సోదరుల్ని రైతులందరినీ కోరుకుంటున్నాను. మీకోసం చైతన్య యాత్ర పరిధిని తగ్గించడంతో సమయానికే ఆయన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. రాత్రి సత్తెనపల్లిలో బస చేసిన ఆయన ఇవాళ గురజాల నియోజకవర్గంలో పర్యటించనున్నారు.